చెప్పిన మాట వినని వాళ్ళని ఏమంటారో తెలుసా? భార్య. ఇంకెవరండి, మనమే అది. అదేంటో మా ఇంట్లో ఎప్పుడు మటన్ తెచ్చుకున్నా నాకు దాంతో బిర్యానీ చేసుకొని తినాలనిపిస్తూ ఉంటుంది. కానీ మా వారు ఉన్నారే, బిర్యానీ వద్దు ఫ్రై చేయమని చెప్పారు. ఇంకా జీవితాంతం కూడా వాళ్ళు చెప్పిందే చేస్తే మన చిన్న చిన్న కోరికలను తీర్చుకునేది ఎప్పుడు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ మళ్ళీ అప్పటికే పోనీలే తనకు కూడా తినాలనిపించిందేమో, ఈ ఒక్క రోజుకి మనం కాంప్రమైజ్ అయిపోదాం అని కూడా అనిపిస్తూ ఉంటుంది. అందుకే అటు పచ్చిగడ్డి వేయకూడదు, ఇటు మంట చల్లారకూడదు అన్నట్టుగా తను అడిగినట్టుగా మటన్ ఘీ రోస్ట్ చేశాను. దానికి కాంబినేషన్ గా బగారా రైస్ చేశాను. ఈ రెండింటి కాంబినేషన్ బిర్యానీకి ఏ మాత్రం తీసిపోదు. భార్యల గురించి చెప్పావు, బానే ఉంది. మరి భర్తల్ని ఏమంటారు? మనం చెప్పిన మాటని విన్నట్టుగా నటించే వాళ్ళని ఏమంటారు తెలుసా? భర్తే. మనం ఏదన్నా చెప్పని విన్నట్టుగానే తలూపి ఊ అంటారు, కానీ వినరు. ఏదో ఒకట్లే తలూపితే గొడవ ఉండదు కదా అని ఫిక్స్ అయిపోతారో ఏమో. మరి వాళ్ళ మనసులో ఏముంటుందో ఆ భగవంతుడికే తెలియాలి. మా ఇంట్లోనే నేను చాలా సార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. నేనేం చెప్పినా సరే మా వారు అని తప్ప ఇంకేం మాట్లాడరు. ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ అదే విషయాన్ని గుర్తు చేశాను అనుకోండి, నాకెప్పుడు చెప్పావు ఇది అంటారు. మనం వాళ్ళ ముందు చెవి కోసిన మేకలాగా మాట్లాడుతూ ఉన్నా వాళ్ళు అవేవి పట్టించుకోరని అప్పుడు అర్థమైంది నాకు. మా ఇంట్లోనేనా ఇలా, లేకపోతే అందరి ఇళ్లలో కూడా ఇలాగే ఉన్నారా? అదే మా వారికి నాతో ఏదైనా విషయం చెప్పాలనిపించింది అనుకోండి, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఎంత వర్క్ ఉన్నా, వంట గదిలో వంట చేసుకున్నా సరే ఆ విషయాన్ని అర్జెంట్ గా విని తీరాల్సిందే. లేకపోతే ఒకే ఒక్క డైలాగ్, నువ్వు మారిపోయావు అని. భార్యాభర్తల బంధం అంటేనే ఒకరి మాట ఇంకొకరు విననట్టుగా ఉంటూనే ఒకరినొకరు భరించడం. ఇదే కదా అసలైన సంసారం.